వి5 న్యూస్ మన ప్రస్తుతం అయితే విజయవాడలో ఉన్నాం. ఇక్కడైతే మనతో పాటు బోడి ప్రసాద్ గారు ఉన్నారు. అండ్ ఇక్కడ టీడీపీ హవా అయితే గట్టిగా నడుస్తుంది. సో ఇక్కడ ప్రజలు వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడైతే వాళ్ళు వీధి వెళ్తున్నారు. గుమ్మానికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా వాళ్ళు ఆకర్షిస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇంతకు ముందు టీడీపీకి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి వాళ్ళని నోట్తో అడుగుతాం. హలో సార్, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సార్ ప్రజా ఆదరణ మీకు? ప్రజాస్పందన అపూర్వమైన ప్రజాస్పందన ఉంది. ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల నుంచి విసిగి వేసారిపోయి ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. ఎక్కడ సంక్షేమం బటన్ నొక్కుతున్నాను అని చెప్పేసి రేట్లు ధరలు పెంచేసి 1కి 10 రెట్లు రేట్లు పెంచేసి పన్నులు వసూలు చేయటం, చెత్త పన్ను దగ్గర నుంచి ఇంటి పన్ను దగ్గర నుంచి ఉచిత ఇసుక విధానం ఎత్తేసేయటం, కరెంటు బిల్లులు పెంచేయటం, అలాగే స్టీలు సిమెంటు ఇసుక ధరలు అన్నిటినీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్ల ధరలు అన్నీ కూడా ధరలు పెరిగిపోయి మద్యం ధరలు అయితే దాదాపుగా నేను ప్రతి ఇంట్లో కూడా పల్లెల్లోకి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నా. ప్రతి పల్లెల్లో కూడా మా ఇళ్లలో 80% మందికి అలవాటు ఉందండి. ప్రతిరోజు కూడా పని చేసి వచ్చి ఆ డబ్బులు బ్రాందీ షాప్కి కట్టేసి వస్తున్నాడు. గతంలో అలవాటు మానిపించలేకపోయాం కానీ కనీసం డబ్బులు 100-150 ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. ఈరోజు 200 రూపాయల పైన ఒక క్వార్టర్కి ఖర్చు పెడతా ఉన్నారు. గతంలో 60 రూపాయలు ఉంటే 150 రూపాయలు అదనంగా ట్యాక్స్ ప్రతిరోజు కూడా ప్రతి పేదవాడి ఇంటి నుంచి ప్రభుత్వానికి వెళ్తూ ఉంది. మేమే ఎదురు ట్యాక్సులు కడుతున్నామని చెప్పేసి సామాన్య మహిళలు కూడా వాపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటి నుంచి కూడా మరి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు వదిలించుకుందామా అనే ప్రతి మహిళల దగ్గర నుంచి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మీరు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు అండ్ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశానంటున్నాడు. ఆ సంక్షేమానికి మించి సంక్షేమం తప్పకుండా చేస్తాం. ఆదాయాన్ని సృష్టించి ఈరోజు ఈ పాటికి రాజధాని నగరంలో అమరావతిలో చాలా కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ జరిగాయి, ఉపాధి కలిగేది. అలాంటి అమరావతిని నాశనం చేశాడు. మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాల, పరిశ్రమలు రాలా, గతంలో వచ్చిన ఐటీ సంస్థలు కానీ లేకపోతే ఇంకా ఏమన్నా కానీ ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి తరిమేసిన సంఘటన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. అంటే పరిశ్రమలు కానీ ఐటీ సంస్థలు కానీ స్థాపిస్తే నిరుద్యోగం పోయి మరి ఉపాధి కలుగుతుంది. ఉపాధి నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఒక పక్క వెల్ఫేర్ చేసుకోవచ్చు. కానీ ఇది వన్ సైడ్ అప్పులు చేయటం, చేశానని చెప్పటం, మళ్ళీ డబ్బులు బొక్కటం, బటన్ నొక్కటం కాకుండా డబ్బులు బొక్కటం అనేది ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు జోగి రమేష్ గారిని ఢీ కొట్టి టీడీపీ ఇక్కడ గెలుస్తుందా? మీరు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారా? ఆ జోగి రమేష్ అనేవాడు బచ్చాగాడు. వాడు ప్రజలకి చేసేది ఏమి ఉండదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏది ఆశీర్వదిస్తే చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేయటం, బూతులు మాట్లాడటం, లేకపోతే నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించేసి ఈరోజు పెనమలూరు నియోజకవర్గం వచ్చి రాగానే వ్యాపారస్తులకి బెదిరింపులు మొదలుపెట్టాడు. అంటే గెలిస్తే అతను ఈ నియోజకవర్గంలో ఎవరు వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, 2014 నుంచి 19 దాకా స్వేచ్ఛగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏ విధంగా వ్యాపారాలు చేసుకున్నారో అదేవిధంగా మేము ప్రోత్సహిస్తాం. ఎక్కడైనా ఎవడైనా ఈ ఎన్నికల సమయంలో అతను మంత్రిగా ఉన్నాడు కాబట్టి బెదిరింపులకి పాల్పడుతూ ఉన్నాడు. బెదరమాకండి, వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోండి, ఉపాధి కల్పించండి అని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ప్రతిపక్షాలు అంటున్నాయి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తాళం వేసుకొని ఇంటికి వెళ్ళబోతుందని. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? వాళ్ళు చేసే పని మాకు చెప్తా ఉన్నారు. ఇది ప్రతిదీ అంతే కదా. బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు, కోడి కత్తి అతనే చేసి చంద్రబాబు నాయుడు, గులకరాయి చేసి చంద్రబాబు నాయుడు, ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు పెన్షన్ చేస్తే నేను 2,000 కాదు 3,000 పెన్షన్ చేశాను ఈరోజు చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చేసిన మంచి పని ఏది కూడా కొనసాగించడానికి అతనికి ఇష్టపడడం, అన్నింటినీ కూడా టిట్కో హౌసెస్ అవ్వచ్చు, ఉచిత ఇసుక విధానం అవ్వచ్చు, చంద్రన్న బీమా అవ్వచ్చు, లేకపోతే అనేక కార్యక్రమాలు
పండగ కానుకలు అవ్వచ్చు, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు చేసిన ఎన్టీ రామారావు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చాడు, అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చేశాడు. అతనికి డబ్బు పిచ్చి, పేరు పిచ్చి. మన ఆస్తులపైన ముఖ్యమంత్రి పేరులా సిగ్గుండాల. ఎవడు హక్కు ఇచ్చారు నీకు? పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే జగన్మోహన్ రెడ్డి పేరా? ఇల్లు కడితే జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగులా? పంచాయతీ భవనానికి జగన్మోహన్ రెడ్డి రంగులా? ఏ విధంగా ప్రజల సొమ్ము, ప్రజల పన్నులు దుర్వినియోగం చేస్తూ ఉన్నాడో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. చేసింది తక్కువ, చెప్పేది ఎక్కువ. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవటానికి నేను ఒక పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్తే అంటుంది, అయ్యా ఇంకెన్ని నెలలు ఎలక్షన్లు ఉన్నాయంటే, ఎప్పుడు 6 నెలల క్రితం, అమ్మ ఇంకా 6 నెలలు ఉన్నాయంటే ఈ దరిద్రాన్ని 6 నెలలు ముయ్యాలా అని చెప్పి ఆవిడ చెప్తా ఉంటే మేము ఆశ్చర్యపోయాం. దాదాపు 85 ఇయర్స్ చేసేవారు. ఆ విధంగా ప్రజల్లో గూడు కట్టుకొని పోయి ఉంది. ఏదో ఈ ప్రభుత్వానికి భారీ మెజార్టీని ఇచ్చి అధికారం కట్టబెట్టాం, చక్కగా పరిపాలన చేస్తాడని భావించాం. కానీ ఈ విధంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాడు, అప్పుల పాలు చేస్తాడు, ఈ విధంగా పన్నుల భారం వేస్తాడు, ఈ విధంగా గతంలో ఉన్న పథకాలు కట్ చేస్తాడని మేము ఊహించలేదు. ఏదో తండ్రి చనిపోయాడు, లేకపోతే బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు మీద నెట్టి మరి సానుభూతి పొంది ఓట్లు సంపాదించాడు తప్పితే ఇతనికి రాజకీయ పరంగా ఎక్కడన్నా ఒకటి అలా తప్పటడుగులు వేయడం వలన అతను గెలిచాడు తప్పితే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున కూటమికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీకి గెలిచే సామర్థ్యం లేదు కాబట్టే కూటమిని సృష్టించుకొని అభ్యర్థిని దింపారు అని బరిలోకి అంటున్నారు. దీనిపైన మీ విమర్శ ఏంటి? రకరకాలు చెప్పుకోవచ్చు. వాళ్ళు గెలవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కూటమి ఈరోజు కొత్త కాదు తెలుగుదేశం పార్టీకి. రామారావు గారు పుట్టిన దగ్గర నుంచి అన్ని పార్టీలతో సఖ్యతగా ఉన్నాం. గతంలో రాష్ట్రానికి ఉపయోగపడటానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి విభేదించాం తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకు మళ్ళీ గాడిలో పడాలి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం కావాలి. ఆ విధంగా మళ్ళీ అన్ని పార్టీలు సహకారం తీసుకొని ఈరోజు ఒక దుర్మార్గుడిని ఎదిరించాలి అని అంటే మరి సర్వశక్తులు ఒడ్డాలి, సర్వశక్తుల ఆయుధాలు కూడా తీసుకొని అతని మీద పోరాటం చేయాలి. మంచివాడి మీద పోరాటం చేయడానికి ఒంటరివాడు చాలు, దుర్మార్గుడి మీద పోరాటం చేయడానికి అన్ని శక్తులు కూడా ఉపయోగించి దుర్మార్గుడిని ఓడించడానికి ఇవన్నీ కూడా శక్తులు కూడగట్టుకున్నాం. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా మీరు ఏం చెప్పబోతున్నారు అండ్ మీ ప్రజలకి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మేమెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటాం. వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే వాళ్ళు ఏసీ గదుల్లో కూర్చొని అవినీతి ఎలా చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు పంచి ఎలా గెలవాలనే ఆలోచన తప్పితే ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ప్రజల్ని ఏ విధంగా బాగు చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకి మీరిచ్చే మేనిఫెస్టో ఏమైనా చెప్పగలరా? మేనిఫెస్టో రేపో ఎల్లుండో రిలీజ్ అవబోతా ఉంది. మినీ మేనిఫెస్టో సూపర్ 6 రిలీజ్ చేసాం. మహిళలకి గతంలో ఉన్న మేనిఫెస్టోని మీరు ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తారా? ఉచిత ఇసుక విధానం కొనసాగిస్తూ ఉన్నాం. చంద్రన్న బీమా 10 లక్షలకు పెంచుతూ ఉన్నాం. అలాగే 4,000 పెన్షన్ పెన్షన్ 4,000 జులై నుంచి ఇవ్వబోతా ఉన్నాం. వీడు ఏదైతే కట్టుకథలు చెప్పి పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపాడు అని చెప్పి విష ప్రచారం చేస్తూ ఉన్నాడో మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నీ దగ్గర డబ్బులు లేక పంచాయతీల్లో జమ చెయ్యకుండా అది చంద్రబాబు నీకు అలవాటైపోయింది. ప్రతిదీ నోరు తెరిస్తే అబద్ధం. నాకు పత్రికలు లేవు, నాకు ఛానళ్ళు లేవు అంటాడు. సాక్షి పేపర్, సాక్షి ఛానల్ ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఛానళ్ళు ఉన్నాయా? సొంత పత్రిక, సొంత ఛానల్ పెట్టుకొని నోరు తెరిచి అబద్ధం వల్ల ఇదే ఒక నిదర్శనం. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతా అన్నాడు. ఈరోజు మరి ఎక్కడుంది? విచ్చలవిడిగా మద్యం వేరులై పారిస్తూ ఉన్నాడు. టార్గెట్లు అమ్మకపోతే పిలిచి మీటింగులు పెట్టి అమ్మండి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కొత్త ఓటర్లకి మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా యువత ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నష్టపోయింది. యువత 5 దశాబ్దాలు అంటే 5 సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డికి ఇస్తే 5 దశాబ్దాల వెనకబాటు ఈ రాష్ట్రం గురైంది. అందుకనే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది. అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని ఈరోజు అంత పెద్ద మహానగరానికి ఏర్పాటుకి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో ఉపాధి కలగాలి అంటే యువతకి ఉపాధి కలగాలి, ఉద్యోగ కల్పన కలగాలి అంటే చంద్రబాబు నాయుడు రావాలి.
ఇక్కడ రాజధాని ఏర్పడాలి, పోలవరం పూర్తవ్వాలి. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా చిన్న భిన్నమైపోయి ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఈరోజు ఏదైతే రవాణా సౌకర్యం బాగుంటేనే రాష్ట్రం బాగుపడినట్టు. ఎక్కడ చూసినా ఈరోజు రవాణా వ్యవస్థ చిన్న భిన్నమైపోయి ఉంది. దాన్ని కూడా పూర్తిగా గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా వేగంగా పరిగెత్తించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడు టీడీపీని గెలుపొందించుకోవడానికి ఇక్కడ మీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? ప్రత్యేకంగా టీడీపీని గెలిపించడానికి మేమేం ప్రణాళికలు అవసరంలా. వాడు నెత్తి భస్మాసుర హస్తం అంటారు. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే అతని చెయ్యి అతని నెత్తి మీదే పెట్టుకున్నాడు. ఎవరైనా రాష్ట్రానికి అధికారం ఇస్తే మొదట్లో మంచి పని చేయడానికి ఎవరన్నా మంచి పనితో ప్రారంభిస్తారు. కలెక్టర్ల మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదికలోనే చక్కగా సాయంత్రం దాకా సమీక్ష చేసి సాయంత్రం ఇంటికి వెళ్తా ఇది కూల్చేయండి అన్నాడు. అంటే ఏంటి రాష్ట్ర పరిపాలన ఏ విధంగా మొదలుపెట్టాడు అంటే ఒక కూల్చివేత్త మొదలుపెట్టాడు. ఏదైనా ఒక నిర్మాణంతో మొదలుపెట్టాల్సిన ఈ దుర్మార్గుడు కూల్చివేత్త మొదలుపెట్టాడు. ఇతని ప్రభుత్వం కూలిపోక తప్పదు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్యాకప్. ఇక ఈ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోవడం ప్రజల మంచి కోసం అయితే ఇతను ప్యాకప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. సొంత చెల్లెళ్ళే ఆదరణ పోయింది, సొంత తల్లి ఆదరణ పోయింది. ఈరోజు నీ మీద సొంత చెల్లి అలాగే బాబాయ్ కూతురు కూడా నీ మీద చేస్తూ ఉన్నారు. అయినా సిగ్గు లేకుండా ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నావు. నీకు ఇక ఈ ప్యాకప్ చేసేసి ప్రజలే పంపిస్తారు. షర్మిల వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. దీనిపైన మీరేం చెప్తారు? ఈరోజు ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. నాయకులందరి దగ్గర చెప్తా ఉన్నారు అన్యాయం. సొంత చెల్లెలే వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవడము మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, రాహుల్ గాంధీ గారిని కావచ్చు, ఈరోజు కుటుంబంలో అతను చేసిన అన్యాయం గురించి బయటకు వచ్చి ఇద్దరు చెల్లెళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా న్యాయం చేయమని చెప్పి వాళ్ళు కలిసి న్యాయం చేయమని అడుగుతూ ఉన్నారు.